హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కోడిగుడ్లు బెండకాయలు పులుసు అండి. ఎలా చేస్తానో చేసే విధానం చూపిస్తాను. ముందుగా నేను 8 గుడ్లు తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసి కడిగి శుభ్రం చేసి నేను కట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేయించుకుంటున్నాను. ఎగ్స్ వేయించుకున్న తర్వాత వేగినప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుందామండి. మంచి కలర్ వస్తాయి, బాగా వేగుతాయి. అలా వేయించుకుంటున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియజేయండి. ఇదైతే మా సైడ్ బాగా ఫేమస్ అండి. కర్రీ చాలా బాగుంటుంది. గుడ్లు వేగిపోయి పక్కకు తీసుకుందాము. ఈ లోపల నేను 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను, అలాగేనండి 2 టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నానండి. అవన్నీ కూడా ఇప్పుడు ఇది అయిన తర్వాత పోపు వేసుకుందాము. ఎగ్స్ తీసుకుంటున్నానండి పక్కకి. ఎగ్స్ తీసుకున్నాక జీలకర్ర ఆవాలు మెంతులు కలిపి నేను కలిపి పెట్టుకున్నాను. అది నేను వేసుకున్నానండి పోపుకి. వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకున్నాను. ఇవి వేగినప్పుడు మనం 2 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. పులుసు కదా, ఎండుమిరపకాయలు బాగుంటాయి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందామండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం కాస్త సాల్ట్ వేసుకోవాలండి, బాగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. పులుసు కనుక కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసుకున్నాను కదా, వేగుతున్నాయండి. ఇప్పుడు బాగా వేగటానికి కాస్త మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత వేగుతున్నాయి. ఇప్పుడు వేగుతున్నాయి కదండి, వేగిపోయండి. కొంచెం హాఫ్ వేగినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. మూత పెట్టుకొని కాసేపు ఉంచిన తర్వాత బాగా మగ్గినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. ముందుగా టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి. బాగా మగ్గాలి ఆ రెండు కలిసి. మూత పెట్టుకున్నాను. మగ్గినాయండి, చూడండి చాలా బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం బాగా కలిపెట్టుకొని ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. బెండకాయ ముక్కలు వేసుకుని బాగా కలిపేసి మనం మూత పెట్టుకుందాము. బెండకాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు ఉప్పు సరిపడంత వేసేసుకుందాము. వేసేసుకొని మనం మూత పెట్టుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది వేగిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలండి మీకు చూపిస్తాను. తీసాను కదండి, చూడండి బాగా మగ్గినాయి. మగ్గినప్పుడు ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం వేసుకోవాలి. మనకి ఎంత సరిపడితే మీరు ఎంత తింటే అంత వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కనుక ఘాటు ఎక్కువైపోద్ది, సరిపోతుంది కారం. బాగా కలుపుకున్న తర్వాత వెంటనే మనం నీళ్లు కానీ పులుసు కానీ పోయకూడదండి, మూత పెట్టుకోవాలి, లేకపోతే కారం వాసన వస్తుంది. బాగా మగ్గిందండి కారం వేసిన తర్వాత కూడా. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న పులుసు ఎగ్స్ ముందు వేసుకుందాము, తర్వాత పులుసు పోసుకుందామండి. పులుసు పోసుకుంటున్నానండి. ఇప్పుడు పులుసు పోసిన తర్వాత కాసేపు కలిపిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. వాటర్ కూడా 1.5, అది పులుపు మనకు సరిపోదు కదా ముక్కలు ఉడకడానికి, సరిపోదు కనుక క్వాంటిటీ కొద్దిగా 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాము. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. కలుపుకుందామండి. కలిపేసి దీంట్లోనైతే ఏ మసాలాలు గట్రా ఏమీ వాడలేదండి. నా దగ్గర ఆఖరికి ఇది కూడా కొత్తిమీర కూడా లేదండి. ఈరోజు నేను ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకుని ఉంచుకుంటానండి. అది 1 స్పూన్ వేసాను అంతే. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి మనం మూత పెట్టాం కదా, చూసుకుందామండి. తీసి అగోండి బాగా దగ్గరగా అయింది, బాగుంది. ఇప్పుడు కలిపి పెట్టేసుకోవడమేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అయిపోయింది కూర. మీరైతే మాత్రం నా ఛానల్ ఆదరించండి.